హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇంకా ఈ వీడియోలో నేను ఈరోజు మీకోసము ఇడ్లీని మంచి టిప్స్ తోటి తీసుకొస్తున్నాను అన్నమాట. ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఇడ్లీ తయారు చేసుకుంటే మంచి మెత్తటి ఇడ్లీ, ఇంకా రుచికరమైన ఇడ్లీ మీరు కూడా చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం అండి, మా ఛానల్ని చాలామంది చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. స్కిప్ చేయకుండా చూసి మా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే ఆ వీడియో చేయడానికి కష్టమంతా ఒక యూట్యూబర్కే తెలుస్తుంది. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తుంటేనే మేము కూడా ఇలాంటి వీడియోస్ చేసి మీకు తీసుకురాగలము. ఓకే, ఇంకా చెప్తానండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవేవి కావాలో. ఇడ్లీకి కావాల్సినవి ఇడ్లీ రవ్వ, మినప్పప్పు. మనము ఇడ్లీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇడ్లీ రవ్వని, మినప్పప్పుని 6 గంటల పాటు నాననివ్వాలి. నేనైతే ఇడ్లీ రవ్వ టీ గ్లాస్ ఉంది కదండి, టీ గ్లాస్ తోటి 5 గ్లాసులు తీసుకున్నాను. మినపప్పును 2 గ్లాసులు తీసుకున్నాను. వాటిలో వాటర్ పోసి ఇంకా వదిలేసాను అన్నమాట. ఒక 6-7 గంటలు నాననిచ్చాను. మీరు కూడా అలాగే చేయండి, ఈ టిప్స్ ఫాలో అవుతూ. ఇంకా 6 గంటల పాటు నానబెట్టిన రవ్వను ఇంకా మినప్పప్పును బాగా వాష్ చేసుకున్నాను అన్నమాట. 3 టైమ్స్ ఇడ్లీ రవ్వను 3 టైమ్స్, మినప్పప్పును కూడా 3 టైమ్స్ వాష్ చేశాను. ఇంకా ఫస్ట్ ఇడ్లీ రవ్వను వాష్ చేశాక ఇడ్లీ రవ్వను మనము గట్టిగా ఒత్తకూడదండి చేతిలో వేసి. ఎందుకంటే ఇడ్లీ రవ్వలో వాటర్ మొత్తం పోతే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ గట్టిగా వస్తుంది. అందుకనే మనం ఇడ్లీ రవ్వని గట్టిగా ఒత్తకుండా అందులో ఉన్న వాటర్ని తీసేయాలంతే. మనం గట్టిగా పట్టి ఒత్తకూడదు పిండిని. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, చేతితోటి ఇట్లా ఆడిస్తున్నా అంతే. చేతిలో పిండిని వేసుకొని ఆడిస్తూ ఉన్నా, అందులో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అంత మాత్రమే చేయాలి. ఇంక అంతకంటే గట్టిగా ఇట్లా పిండడం చేస్తే పిండిని వాటర్ అంతా పోయి ఇడ్లీ గట్టిగా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ పిండి అంతా కంప్లీట్గా మనం వేరే గిన్నెలోకి తీసేసుకున్నాక మినపప్పుని 3 టైమ్స్ వాష్ చేసి దాన్ని మిక్సీ జార్లోన మెత్త పేస్ట్ లాగా, అంటే మెత్తటి ఇట్లా మనం చేతిలో పట్టుకుంటే జారిపోయేలాగా పట్టుకోవాలన్నమాట. మినప్పప్పును మనము ఎంత బాగా నానబెట్టి ఎంత మెత్తగా మిక్సీలో రుబ్బితే అంత ఒదుగొస్తుంది మినప్పప్పు. మనం అంటారు కదండి టీవీ యాడ్స్లో, డబుల్ హార్స్ మినపగుండ్లు 1 కప్పుకు 3 కప్పులు అని. అది ఏ మినప్పప్పు అయినా మనం వాడిన మినప్పప్పు బాగా నానబెట్టి మెత్తగా రుబ్బితే 1కి 3 కప్పులే అవుతాయి. కాకపోతే అది యాడ్స్ కాబట్టి అలానే చూపిస్తారు. ఇంకా నేనైతే డబుల్ హార్స్ మినప్పప్పు ఏం కాదండి, నార్మల్గా మనకు షాప్లో దొరికే మినప్పప్పునే తీసుకుంటాను. ఇంకా నేను ఇప్పుడు చూడండి మిక్సీ పట్టాను కదా, ఎంత బాగుందో స్మూత్గా. ఇలా చేతిలో పట్టుకుంటే ఇలా జారిపోతుంది అన్నమాట. అట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకు ఇడ్లీ అనేది మెత్తగా అవుతుంది అన్నమాట. మంచి ఏమంటారు ప్లఫీగా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం మొత్తం పిండిని మిక్సీ పట్టుకున్నాక మినప్పప్పు పిండిని ఇడ్లీ రవ్వలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలిపేటప్పుడు మంచిగా 2 కలిసేలా కలపండి. మొత్తం అంతా కలిపి మంచిగా నీట్గా కలుపుకొని కొద్దిగా సేపు అలాగే కలుపుతూనే ఉండాలి. ఈ ఇడ్లీ పిండిలో ఇదొక చిట్కా చెప్తా చూడండి. మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండిని చాలామంది ఏం చేస్తుంటారంటే అలా కలిపేసి మూత పెట్టేసి ఇడ్లీ చేసుకుంటారనమాట. అట్లా కాదండి, నేను ఇందులో చూపిస్తాను చూడు ఇడ్లీ పిండిని ఎలా కలపాలో. ఇడ్లీ పిండిని నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఫాస్ట్గా. ఎంతసేపు అంటే మీ చేయి నొప్పి పెట్టేదాకా. అవునండి నిజం, చేయి నొప్పి పెట్టేదాకా అంటే చేయి బాగా లాగే వరకు కాదు, జస్ట్ జోక్ అంతే. బాగా కలపండి ఫాస్ట్గా.
ఇంకా మనము మనము వేసినప్పుడు పిండి మనకి ఎలా తిరుగుతుంటుంది రౌండ్గా, అలా తిప్పాలన్నమాట చేయితోటి. ఎందుకంటే ఈ రవ్వ మినప్పప్పు అనేది రెండు బాగా కలిస్తే ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న టిప్ అండి. ఇంతవరకు నేను ఇడ్లీ చేసినప్పుడు ఎప్పుడు నాకు గట్టిగా రాలేదు, చాలా స్మూత్గానే వస్తుంది. మీరు వీడియో స్టార్టింగ్లో ఒక క్లిప్ చూసుంటారు కదా, ఇడ్లీ ఎంత మెత్తగా ఉంది. ఇలా మనం తుంచిన వెంటనే ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట మెత్తగా. ఇది నైట్ అంతా వదిలేసినాక మరుసటి రోజు చూడండి ఇడ్లీ రవ్వ ఎంత బాగా పొంగిందో. ఇంకా ఈ వీడియోలో నేను మీకు ఒకసారి ఇడ్లీతో పాటు నేను ఇడ్లీ పక్కకు తినే చట్నీ, అంటే ఇంకా నేను ఇడ్లీ చేసిన దోశ చేసిన ఇదే విధంగా చట్నీ చేస్తాను అనమాట. నేను ఈ చట్నీలో ఏమేమి వాడతానంటే పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, నువ్వులు వాడతానన్నమాట. ఇంకా అవి 4 ఎందుకు వాడతానంటే పల్లీలు పిల్లలకు బలం ఇస్తుంది, నువ్వులు మనకు మంచివే, కొబ్బరి మంచిదే, పుట్నాలు అనేవి ఎందుకు వేస్తున్నా అంటే ఒదుగు రావడానికి. చట్నీ మీరు ఎప్పుడైనా హోటల్లో చూస్తుంటారు కదా, చట్నీ అనేది వాళ్ళు ఎంత వాటర్ కలిపినా కూడా థిక్గానే ఉంటుంది కానీ జారుగా ఉండదు. అలా రావాలంటే మంచిగా మనం పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి మొత్తం వేగాలన్నమాట. వేగాక పక్కకు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మా ఇడ్లీ పాత్ర ఇదేనండి. నేను ఈ ఇడ్లీ పాత్రలోనే ఎప్పుడు ఇడ్లీలు చేస్తాను. ఇంకా ఇడ్లీల పాత్రలో నేను ఎలాంటి కవర్ అంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఇంకా వైట్ క్లాత్ కానీ వేయను. డైరెక్ట్గా ఆయిల్ రాసేసి అలాగనే ఇడ్లీ వేసేస్తాను అన్నమాట. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చెప్పాను కదా ముందే పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ఇంకా పుట్నాలు ఇవన్నీ 4 వేస్తానని. ఫస్ట్ పల్లీలు సగం వేగాక ఇంకా నువ్వులు, కొబ్బరి వేస్తాను. ఇంకా చివరికి పుట్నాలు వేసి బాగా కలుపుతాను అన్నమాట. ఇవి 4 వేగినాక ఇంకా పక్కకు ఒక ప్లేట్లో తీసేసుకుంటాను. ఇప్పుడు ఇవి నల్ల పడకూడదు, అంటే మాడిపోకూడదండి. మాడిపోతే దీనికి ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది, ఇంకా తినరు కదా మాడిపోతే. అందుకే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి వేయించి ఒక దాన్ని కూడా తీసుకున్న బాండీలో వేయాలి. పచ్చిమిర్చి మీరు రుచికి తగినన్ని వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం మేము, అందుకే మిరపకాయలు మాకు సరిపడినన్ని వేసుకున్నాము. దాంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అన్నమాట, ఇంకా అవి కూడా వేసి బాగా వేయించాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలు ఇవి వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అదే బాండిలో వేసి వేయించాను నేను. మీరు కావాలంటే సపరేట్గా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇడ్లీ పిండిని నైట్ అంతా ఇంకా వదిలేసాం కదా, మరుసటి రోజుకి ఎంత బాగా అయిందో పొంగి. చూడండి పిండి ఎంత బాగుంది చూడ్డానికి. అసలు ఇట్లా గంటెతో ఇలా మనం అంటుంటే జారిపోతుంది అనమాట. ఇట్లా పిండి మంచిగా పొంగితే ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, స్మూత్గా వస్తుంది. ఇంకా నేను పిండిని వేసేస్తున్నాను అనమాట ఇడ్లీ పాత్రలలోకి. ఎందుకంటే ఇది నేను ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మార్నింగ్ ఇంకా వంట చేసేటప్పుడు వీడియో తీసేసాను. సపరేట్గా ఇంకా ఎందుకు వీడియో చేయడం అన్నట్టు అది డైరెక్ట్గా ఇంకా నేను వీడియో తీసేసి మీకు పెడుతున్నా నేను. ఇంకా చూడండి మొత్తం పాత్రలన్నిట్లోన ఇడ్లీ పిండి వేసి ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేగుతుంది ఒక పక్క. వేగిన పచ్చిమిర్చిని దాన్ని తీసి మళ్ళీ ఇంతకుముందు పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసాను. ఎందుకంటే అవన్నీ కలిపి నేను మిక్సీ ఒక్కసారే పడతాను. ఇంకా నెక్స్ట్ ఈ ప్లేట్ కూడా మొత్తం నింపేసి ఒక్కసారి ఇలా పైకి కిందికి అనండి ఇడ్లీ పాత్రని. ఎందుకంటే ఇడ్లీ మొత్తం పిండి అంతా బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది. ఇంకా దాన్ని కూడా పక్కకు తీసేసాను ప్లేట్లో నుంచి, బాండిలో నుంచి. నెక్స్ట్ ఇంకా తాలింపు పెడుతున్నాను.
తాలింపుకి ఇంకా ప్రతిదీ ఇంకా మనకు తెలుసు కదండి. ప్రతి ఇంట్లో మనం ఎప్పుడు తాలింపు లేనిది రోజు గడవదు మనకు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఇంకా కొన్ని ఒట్టిమిరపకాయలు వేసుకొని అవి వేగాక కరివేపాకు వేసి ఇంకా నేనైతే పసుపు వాడతా ఖచ్చితంగా కంపల్సరీ. ఎందుకంటే ఇడ్లీ చట్నీకి దోశ చట్నీకి వైట్గా ఉంటుంది కదా, కొంచెం కలర్ రావాలంటే పసుపు వేసుకోవాలన్నమాట. ఇంకా అది మీ ఆప్షన్, వేసుకోవాలా వద్దా అనేది. నేనైతే వేసుకుంటాను. ఒకసారి వేసుకొని చూడండి, వేసుకోకపోతే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇది వేగిపోయే వరకు ఇంకా నేను కొంచెం ఇంకో పని చేసుకుంటున్నా అప్పుడు. ఎందుకంటే మార్నింగ్ కదా, మా ఆయన డ్యూటీకి టైం అవుతుంది, వంట చేయాలని పక్కకు రైస్ కూడా వండేస్తున్నాను. కర్రీ ఏమో చోలకాయ కూర చేసేసాను. వీడియో తీస్తూనే చూస్తున్నారు కదా, పసుపు కూడా వేసి వేగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇంకా చట్నీ మిక్సీ పట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా నేను గుర్తుకు రాలేదండి, నాకు మర్చిపోయాను నేను. నెక్స్ట్ ఇంకా ఇడ్లీ పాత్రలో మంచినీళ్ళు వాడితే మంచిదండి. ఉప్పు నీరు వాడేటట్టయితే ఒక టిప్ చెప్తాను వినండి. కొంచెం చింతపండు వేయండి ఉప్పు నీరు వేస్తే. ఎందుకంటే గిన్నె అనేది ఉప్పు నీళ్ళు వేసినప్పుడు కింద బాగా నల్లగా అయిపోతుంది. అదే చింతపండు వేసామనుకోండి నల్లగా కాదు. ఇంకా చూడండి 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఇట్లా విడదీస్తుంటే ప్లేట్ నుంచి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అస్సలు కష్టపడని అవసరం లేదు ఇడ్లీ తీయడానికి. జస్ట్ ఇలా మనం చాక్ని దాని మీద పెట్టి తీసేస్తే వస్తున్నాయి. ఇంకా లాస్ట్ ప్లేట్ ఇది చూస్తున్నారా, ఊకి ఇట్లా చాక్ పెట్టి ఇట్లా కదపగానే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఊకి ఇట్లా నేను పెట్టి ఇట్లా కలుపుతున్నా, అంతే కదుపుతుంటే అవి వచ్చేస్తున్నాయి. ఎంత ఈజీ కదా అసలు. పేపర్ వేయాలి, బట్ట వేయాలని అవన్నీ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఇట్లా చేసుకోవచ్చు మీరు కూడా. ఓకే, థ్యాంక్స్ అండి.